మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే రాజా గారు. నమస్తే అమ్మా. మీకు క్షుద్ర పూజల మీద నమ్మకం ఉందా? స్టార్టింగ్ మంచి క్వశ్చన్ ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందన్న? అంటే నాకు అనుమానం వచ్చింది. నేనైతే మామూలు దేవుడిని నమ్ముతా కానీ ఇవన్నీ క్షుద్ర పూజలు ఇవన్నీ దయాన్ని దేవుని నమ్ముతారు, దయ్యం పోనీ క్షుద్ర పూజలు ఎప్పుడైనా చూసినరేమో సార్? అడుగు చూసారా? చూడలేదన్న అటువంటి ఎప్పుడు. కానీ ఈరోజు మీరు సుదర్శన యాగం చేశారంటే ఎన్నికలకు ముందు సుదర్శన యాగం చేశారు. ఈరోజు ఇంతసేపు కూడా స్వామివారి కృపా కటాక్షం కోసము, కరుణా కటాక్షాల కోసము అక్కడే పూజలు చేసి వచ్చారు కదా, మరి ఎందుకు చేశారంటారు? ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఓ పక్కన, మరో పక్కన అంటే గడిచినటువంటి 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏదైతే మంచి జరిగిందో అది కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ పీఠంలో ఉండాలి. రాష్ట్ర ప్రజల కోసం చేశారా, రాజానగరం నియోజకవర్గ ప్రజల కోసం చేశారా? రెండు రాష్ట్ర ప్రజల్లోనే రాజానగరం నియోజకవర్గ ప్రజలు కూడా వస్తారు. యాక్చువల్గా సీఎం గారిని అడిగా అన్న, ఇప్పుడు మంచి కార్యక్రమం పెద్దది పెడదామని చెప్పాను. బట్ ఈ ఎలక్షన్ కోడ్ అది దగ్గర పడుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ డివోషనల్ అంటే మన దైవ కార్యక్రమాలు ఏవి కూడా పార్టీ బ్యానర్లతో ఈ మాదిరిగా చేయకూడదు. కోర్టు రాకముందే కదా ఇది. టైం సరిపోదని, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ చేయాలి అని అంటే టైం సరిపోదని ఇక మా దగ్గర ఇక్కడే చేసాం అనమాట. నాకు తెలిసి కొంతమంది రాజానగరంలో మీ ఓటమిని కావచ్చు, ఇంకా వేరే వాళ్ళని వాటి కోసము మీ పైన క్షుద్ర పూజలు ప్రయోగిస్తున్నారు పెద్ద ఎత్తున గత వారం రోజుల నుంచి. దాన్ని తిప్పి కొట్టడానికే మీరు ఈ యాగాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే అది కూడా వినిపిస్తూ ఉంది చెవులో, నాకు కూడా పడతా ఉందన్న. మా పొజిషన్ లేవో కింద మీద పడతారు అటువంటి అని. బహుశా అటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని ఆ గ్రామానికి సంబంధించిన, మా ప్రత్యర్థికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అది ఏది వాస్తవం ఏమో మరి. మొత్తం మీద అయితే అటువంటి ఆ నేచర్ కలిగిన వ్యక్తి అయితే అనేది చాలా మంది చెప్తా ఉన్నారు. జనాలకి మంచి జరగాలి అనే ఆలోచన మీకు చాలా ఉంది కాబట్టి సార్, అంటే మీరు అనగానే ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా ప్రజలకి జక్కంపూడి రాజా అనంగానే, రాజా గణేష్ ఇద్దరు పేరు తీయంగానే అందరికీ వినిపించేది రామ్మోహన్ గారి పేరు. అంటే ఈవెన్ టుడే జక్కంపూడి రామ్మోహన్ గారు అనగానే ఆయన ఒక మహానేత. జక్కంపూడి అనేది ఒక బ్రాండ్. ఎస్, అదొక బ్రాండ్. సో ఆ బ్రాండ్ రావడానికి కారణం ఈ రామ్మోహన్ గారు ఉండడమే. అంటే ఈయన వల్లే జక్కంపూడి బ్రాండ్ అయ్యింది అన్న విషయం అక్షరాల నిజం. ఆ బ్రాండ్ని మీరు కాపాడుతున్నారంటారా? పోనీ అట్లీస్ట్ ఉన్న దగ్గర నుంచో పెడుతున్నారంటారా? డెఫినెట్గా. అంటే నాన్నగారు చాలా పెద్ద ప్లాట్ఫామ్ వేసి ఇచ్చి వెళ్ళారమ్మా. సో దాన్ని కాపాడడం కోసం మా వంతు సిన్సియర్గానే మా ఎఫర్ట్స్ మేము పెడతా వస్తున్నాం. మా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదు. ఎక్కడ అంటే ఇంట్లో అన్ని చోట్ల రాజకీయం చూసి వచ్చినాం. రాజకీయంలో ఆ వాతావరణం పెరిగినటువంటి వాళ్ళు అంటే ఇంట్లో అన్ని చోట్లకి యాక్సెస్ ఉంటుంది. పూర్వం నాన్నగారు ఉన్నప్పటి నుంచి అంటే హైదరాబాద్లో కొంతకాలం చదువుకున్నాను. అక్కడ మా మినిస్టర్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అక్కడైనా కూడా ఎప్పుడు ఇంట్లో నిత్యం జనం కేవలం అదేదో కింద ఛాంబర్ వరకునో ఆఫీస్ వరకునో కాకుండా పరిమితం కాకుండా ఇంట్లో కూడా అందరూ యాక్సెస్ ఉంటుంది, ప్రైవసీ లేకుండా ఉంటుంది అని చెప్పాను ఒకసారి ఫాదర్తో. అంటే మనం ఈవేళ ఇక్కడ ఉన్నామని అంటేనే దానికి కారకులు వాళ్ళు ఉండబట్టే మనం ఇక్కడ ఉన్నాము. ప్రజల నుంచి వచ్చిన ఈ బ్రాండ్ని మీరు ఎక్కడో పాడు చేస్తున్నారు అనేసి ఒక మాట వినిపిస్తుంది అన్న. ఏ విధంగా అనంటే జక్కంపూడి అనే బ్రాండ్ జేతో స్టార్ట్ అవుతుంది కదా, జే ఫర్ జక్కంపూడి. సో జే ట్యాక్స్ అనేది ఒకటి వినిపిస్తుంది. ఈ జే ట్యాక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ప్రజల నుంచే వచ్చింది ఇది, వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకొచ్చిన నేను అంతే. ప్రజలతో మాట్లాడి ఉంటారు, మీరు ఏ ప్రత్యర్థులతో మాట్లాడి ఉంటుంటారు. అది కూడా క్లారిటీ ఇవ్వాలి మీరు. జక్కంపూడి ట్యాక్స్ అది లేకపోతే జగన్ ట్యాక్స్ అనేది. సహజంగా మన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు మన మీద ఏదో బురద జల్లే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటారు. పూజలతో పాటు బురద కూడా చల్లుతారా? ఆటోమేటిక్గా చల్లుతారు కదా, ఆటోమేటిక్గా. ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి వేరే దారి లేక మన మీద ఇది తప్పు చేస్తున్నాడని డైరెక్ట్గా చూపించి అడిగే ప్రశ్న వాళ్ళ దగ్గర లేక అదే పనిగా ఏదో అదో బ్రాండింగ్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో నేను చూసా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించి చైతన్య రథం అనుకుంటా ఒక ఏదో టైటిల్ ఒకటి పెట్టి దాంట్లోని సేమ్ టైం వాళ్ళే మళ్ళీ దానికి ఏవో మసాలాలు యాడ్ చేసి ఒక న్యూస్ క్రియేట్ చేసి ఏదో మా బంధువు ఒక అతనేమో 200 లారీలు తిప్పుతున్నాడని, ఇంకొక అతనేమో 100 ఎకరాలు నాకు సంబంధించి ఏమంటారు బినామీ కింద రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని,
రకరకాలుగా కథలు బాగా అల్లి దాన్ని మంచి స్టోరీ తయారు ఈ చేశారు. ఇన్ఫర్మేషన్ నాకు రాలేదన్న. అంటే మరి ప్రత్యర్థులు చేస్తున్న మాట అని మీరు చెప్తున్నారు. అంటే నిజానికి చెప్పాలంటే నేను ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి అడగలేదు మరి. అందుకోసమే నేను ఓన్లీ నాకు ప్రజల నుంచి వినిపించింది మాత్రమే ముందుకు తీసుకొచ్చిన. తప్పమ్మా జే ట్యాక్స్ అవన్నీ అలాంటి ట్యాక్స్ ఏం లేవు. కానీ ఇందాక చెప్పినట్టుగా మీరు రామ్మోహన్ గారి పిల్లలు అన్నారు కదా, మాకు నేర్పించింది ఏంటంటే మేము ఏదైనా ఆస్తి సంపాదించాలి అని అంటే ప్రజల్ని ఎట్లా సంపాదించుకోవాలి, వాళ్ళ మనసుల్లో మన స్థానం ఎలా సంపాదించాలనే దానికి ఎప్పుడు తాపత్రయపడ్డాం తప్పితే మన చాలా లో ప్రొఫైల్ లైఫ్. నాకు తెలిసి రామ్మోహన్ గారు ఒక 17-18 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్న వ్యక్తి ఆయన. అంటే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన. ఈరోజు జక్కంపూడి రాజా గారు ఆయన గెలుస్తారో లేదో అన్న భయంతో ఉన్నారు అంటే ఒప్పుకుంటారా మీరు? మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక మనం కలుద్దాం, ఒక 35-40 వేలు మెజారిటీ తక్కువ వస్తే అప్పుడు మాట్లాడతారు. కానీ 30-40 వేల ఏమి సాధించారని 30-40 వేలు మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే? రాజానగరం నియోజకవర్గంలో 3 మండలాల్లోని ఏ గ్రామం తీసుకున్నా, చిన్న గ్రామం నుంచి పెద్ద పంచాయతీ వరకు కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోని కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఒక రోడ్ వేయాలంటే వేసే పని లేకుండా మొత్తం కంప్లీట్ రోడ్స్ ఫినిష్ చేసాం, డ్రైన్స్ ఫినిష్ చేసాం, ఓహెచ్ఆర్ ట్యాంక్ కట్టాం, ఒక రామాలయం నిర్మాణం చేసాం. అక్కడ లో వోల్టేజ్ పవర్ సమస్య ఉంటే దానికి డెడికేటెడ్ లైన్, ఎలక్ట్రికల్ లైన్ వేయించాం, హౌస్ సైట్స్ ఇచ్చాం. పెద్ద ఎత్తున ఇరిగేషన్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇంకా హౌస్ సైట్స్ ఇవ్వాల్సి ఉందంట కదా, పెండింగ్ ఉన్నాయంట కదా. అక్కడి నుంచి మొదలుపెట్టి దివాన్ చెరువు మీకు చెప్పే అతిపెద్ద పంచాయతీ అని నియోజకవర్గంలో. గత ప్రభుత్వంలో 10,000 జనాభా కలిగి ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలో కనీసం ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం కూడా సొంత భవనం లేని పరిస్థితి. ఈవేళ అదే గ్రామంలో, అంటే అద్దె భవనంలో నడిపేవాళ్ళం, ఈవేళ అదే గ్రామంలో మనం 4 సచివాలయాలు కట్టాం, 4 రైతు భరోసా కేంద్రాలు కట్టాం, బిల్లులు చెల్లించారా వాటికి? 4 హెల్త్ బిల్లులు చెల్లించారా? ఒక రోజు లేట్ అయితే అవ్వచ్చు కానీ నెలల తరబడి పాపం. కోర్స్ అన్న పెయిన్ తీసుకున్నప్పుడు ఒకటి పెయిన్ తీసుకున్న రోజే అల్టిమేట్గా దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కష్టం లేకుండా ఊరికినే ఇవాళ గవర్నమెంట్ 2,70,000 కోట్లేమో ఒక పక్కన ఎడాపెడా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తూ, మరో పక్కన అభివృద్ధి కూడా లక్షల కోట్లు జరగాలి అని అంటే రెండు ప్యారలల్గా జరుగుతూ ఉన్నప్పుడు కాంట్రాక్టర్కి ఏం అవసరం? అది అభివృద్ధి చేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీ ప్రాపర్టీస్ ఆ గ్రామంలో ఆర్బీకేలు నిర్మించడం వల్ల, సచివాలయాలు నిర్మించడం వల్ల, విలేజ్ క్లినిక్లు నిర్మించడం వల్ల మీ ప్రభుత్వ ప్రాపర్టీ పెరుగుతుంది తప్పితే కాంట్రాక్టర్కి ఏమవుతుంది? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేశారు. ఇప్పుడు గ్రామంలో మంచి జరగాలి, శాశ్వతమైన భవనాలు, శాశ్వతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళే ముందుకు వచ్చారు. సో పెయిన్ తీసుకున్నారు వాళ్ళు, కొంత తీసుకుంటున్నారు. కోర్స్ తీసుకుని ఉండొచ్చు, డెఫినెట్గా ఈవేళ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. మ్యాక్సిమం బిల్స్ క్లియర్ అయినాయి. అక్కడ ఇక్కడ కొంచెం క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి బిల్స్ పెండింగ్ ఉన్నాయి కానీ మ్యాక్సిమం క్లియర్ అయినాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.